ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे वागीशाद्यास्मनः सर्वार्थानां उपक्रमे यन्नद्वाक्कृतकृत्यासु तन्नमामि गजाननम् शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं उपासे युगु। నమస్కారः మహోదయ. అంటే ముందు మీకు ఆ, నమస్కారः మహోదయ. ఇంతకు ముందు మీకు ఆ నమస్కారం. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, అలాగే విద్యాది అర్థాల్లో లకారములు, వాటికి కొంచెం పరిచయం చేయడం జరిగింది. అవి 4 రకములైనటువంటి గణాలు కూడా మీకు పరిచయం చేశాం. అంటే భ్వాదిగణం, ద్వివాదిగణం, తుదాదిగణం, చురాదిగణం. ఈ 4 గణాలు కూడా మీకు పరిచయం చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు మీకు ఆ ప్రత్యయములు ఎలా ఉంటాయి అనే దాన్ని కొంచెం చెబుతున్నాను. ఇవి బాగా ప్రసిద్ధమైనవే. వర్తమాన కాలంలో ప్రత్యయాలు, పాణిని మహర్షి చెప్పినటువంటి ప్రత్యయాలు ముందు చూపించడం జరిగింది. చూడండి, తిప్పు తస్సు చి, సిప్పు థస్సు థ, బిప్పు వస్సు మస్. ఇవి అన్ని ధాతువులకి పరస్మై పదంలో వచ్చేటువంటి ప్రత్యయాలు. 9 ప్రత్యయాలు. తిప్పు తస్సు చి, సిప్పు థస్సు థ, బిప్పు వస్సు మస్. ఇవి పాణిని పరస్మై పద ప్రత్యయాలు 9, ఆత్మనే పద ప్రత్యయాలు 9, మొత్తం 18 ప్రత్యయాలు. వీటినే తింగ్ అని అంటాం. వీటికి మొట్టమొదటి ప్రత్యయము తిప్పులో తీ తీసుకుని చివర ఆత్మనే పద ప్రత్యయాల్లో ఇడ్వహి మహింగ్ అని ఉంటుంది. ఆ మహింగ్లో నకారం తీసుకుని తింగ్ అని చెప్పారు. ఈ తింగ్ అని చెప్పడాన్ని ప్రత్యాహారము అని అంటారు. ప్రత్యాహారం అంటే సంక్షేపముగా చెప్పడం, సంక్షిప్తము చేసి చెప్పడం అన్నమాట. ఇప్పుడు ప్రాతిపదికల మీద అంటే నామవాచకాల్లో వచ్చేటువంటి ప్రత్యయాలు ఉంటాయి. సు ఔజస్, అం ఔట్సెస్, ఆ ప్రత్యయాలు మీకు చెప్పాం. వాటిలో సుప్రత్యయము నుండి చివర సప్తమి బహువచనం సుప్ అని ప్రత్యయం, పకారం. ఆ సు పకారం అంటే ప్రథమ ఏకవచనం సుప్రత్యయాన్ని సప్తమి బహువచనంలో ఉండే సుప్ అనే దాంట్లో ఉన్న పకారాన్ని కలిపి సుప్ అని అంటారు. అంచేత సుబంతము, తింగంతము అని వ్యవహారం వచ్చింది. పదము అనే దానికి సుబంతం తింగంతంచ పద సౌన్యం స్యాత్, సుప్తిగంతం పదం అని పాణిని మహర్షి చెప్పారు. అంటే ఈ సుప్పులు అనేటువంటివి 21 ప్రత్యయాలు. అవి అంతమంది ఉన్నటువంటి వాటిని సుబంతములు అంటారు. అలాగే ఈ తింగి ప్రత్యయాలు 18. 18లో 9 పరస్మయ పద ప్రత్యయాలు, 9 ఆత్మనేపద ప్రత్యయాలు. ఇవి అంతమంది ఉన్నటువంటి వాటిని తింగంతము అని అంటారు. తింగంతము అనేది క్రియాపదం అన్నమాట. క్రియని చెబుతుంది ప్రధానంగా. అది కర్తరి ప్రయోగము అవ్వచ్చు, కర్మని ప్రయోగం అవ్వచ్చు. కర్తరి ప్రయోగం అయితే కర్తని చెబుతూ కర్త దగ్గర ఉన్నటువంటి అతను చేస్తున్నటువంటి క్రియని.
కర్మని ప్రయోగం అయితే క్రియ అదే అయినా ఆ క్రియాఫలాన్ని అనుభవించేటువంటి కర్మని చెబుతుంది అనమాట. అయినా క్రియాపదం దగ్గర క్రియే ప్రధానం, కర్త కర్మ అనేవి అప్రధానములే అనమాట. సరే, ఇప్పుడు పరస్మై పద ప్రత్యయాలు తిప్పు తస్సు జి, సిప్పు తస్సు థ, మిప్పు వస్సు మస్, ఇవి ప్రత్యయాలు. ఇవి సాధారణంగా మనకి కింద విధంగా కనపడుతూ ఉంటాయి. తి తహ అంతి సి థహ థ, మీ వహ మహ, అవి ప్రత్యయాలు. అయితే దీంట్లో మీ వహ మహ దగ్గర బ్రాకెట్ లో ముందు ఆ అని చూపించాం. ఆ మీ ఆ వహ ఆ మహ అని. అది కేవలము సూచన కోసం అని చెప్పి, అంటే తేలికగా గ్రహించడానికి వీలుగా ఉంటుందని ఈ ఆమి ఆవహ ఆమహ అని చెప్తూ ఉంటాం. కానీ వస్తుతః ప్రత్యయాలు మాత్రం మీ వహ మహ. ఈ వీటికి, ఈ మీ వహ మహ అనే వాటికి ముందు అకారం కనుక ఉంటే ఆ అకారానికి దీర్ఘం వస్తుంది అనమాట. ఆ సూచించడం కోసం ఆ అనేది బ్రాకెట్లో చూపించాం. ఇప్పుడు మనం ప్రసిద్ధమైనటువంటి పఠధాతు ఉందనుకోండి. పఠతి పఠత పఠంతి పఠసి పఠథ పఠథ పఠామి అంటారు. అంటే పఠ ధాతువు, ఆ పఠ ధాతువు మధ్యలో ఆ అనేది ఒక వికరణ ప్రత్యయం అని అంటారు. తర్వాత మీ అనేది ప్రత్యయం. పఠ మీ అని ఉంటే ఈ మీకు వెనకాల అకారం ఉంది కాబట్టి ఆ అకారానికి దీర్ఘం అన్నమాట. కేవలం అకారం ఉన్నప్పుడు మాత్రమే దీర్ఘం వస్తుంది. అందుచేత దాన్ని బ్రాకెట్ లో ఉంచాం. వస్తుతః ప్రత్యయం అయితే మీ వహ మహ. ఇప్పుడు వాదిగణం, వాదిగణంలో మనకి భవతి భవతః భవంతి అనేది మొట్టమొదటి ధాతువు భూధాతు. అయితే కొంచెం మనకి సౌకర్యం కోసం, సులభంగా తెలియడం కోసమని పఠధాతువుని ఇక్కడ ఉదాహరణగా చూపించడం జరిగింది. దాని యొక్క స్వరూపం, అంటే అది తయారయ్యే స్వరూపం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ కొద్దిగా వివరణ చేశాం. ధాతు ప్లస్ వికరణ ప్రత్యయ ప్లస్ కాల పురుషార్థక ప్రత్యయ ఈజ్ ఈక్వల్ టు తింగంతం అని. అంటే తింగంతం ఎట్లా తయారవుతుంది అనే దానికి ఇది ఉదాహరణ. అంటే ఫార్మెట్ అనమాట. ధాతు, మొట్టమొదటి ధాతు ఉంటుంది. ఆ ధాతువు తర్వాత వికరణ ప్రత్యయం అని ఒకటి ఉంటుంది. ఈ వికరణ ప్రత్యయము అనేది ఏమిటంటే వికరణము. వికరణము అంటే మార్పు చేసేది అన్నాడు. అంటే ధాతువులో మార్పును కలగజేసేటువంటిది అన్నాడు. దాన్ని వికరణ ప్రత్యయము అన్నారు. ఇది అన్ని గణాలకి ఒక్కొక్క వికరణ ప్రత్యయం ఉంటూ ఉంటుంది. అయితే ఈ వికరణ ప్రత్యయం యొక్క స్వరూపము ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. వాదిగణలో ఆ అనే వికరణ ప్రత్యయం ఉంటుంది. తర్వాత కాల పురుషార్థక ప్రత్యయము అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ తింగ్ ప్రత్యయాలు అనమాట. ఎందుకంటే తింగ్ ప్రత్యయము వర్తమాన కాలము, కాలములో చెబుతుంది. అలాగే పురుష, అది ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అనేది తెలియపరుస్తుంది. కాబట్టి కాలాన్ని పురుషుని కూడా చెప్పేటువంటిది. కర్తరి ప్రయోగం అయితే కర్తని చెబుతుంది, కర్మని ప్రయోగం అయితే కర్మని చెబుతూ ఉంటుంది. ఆ విధంగా తిగంతం అనేది తయారవుతుంది అనమాట. కింద ఉదాహరణ చూడండి. పట్టు ధాతువు వికరణ ప్రత్యయాన్ని ఇక్కడ షెప్ అని అంటారు. ఈ షెప్ అనే దాంట్లో ఆ ఒకటే మిగులుతుంది. ఇత శకారము పకారము అవి సంయోజక వర్ణములు అని అంటారు. తర్వాత తి అనేది తింగ్ ప్రత్యయం. పట్ ఆ తి పఠతి అని. దీంట్లో ఈ వికరణ ప్రత్యయముతో కలిసి ఉన్నటువంటి భాగం పఠ అనేది. ఈ పఠ అనేది ఈ వర్తమాన కాలంలో 9 రూపాల్లోనూ కూడా పఠ అనేది సాధారణంగా అన్నిట్లోనూ ఉండేది. పక్కన ప్రత్యయమే మారుస్తాం అనమాట. తీతహ అంతి సీతహ థ, మీ వహ మహ అనేటువంటి ప్రత్యయాలు మాత్రమే మారతాయి.
అంచేత పఠ అనే దానికి తి, పఠతి. తహ కలిపితే పఠతః. అంతి పఠంతి, పఠసి, పఠథః, పఠథ, పఠామి, పఠావహ, పఠామహ. ఆ విధంగా ఈ వికరణ ప్రత్యయాలని, అది తింగ్ ప్రత్యయాలని కలుపుకొని తయారు చేసుకుంటాం అన్నమాట. అదే మీకు రెండవ గణంలో దివాది గణము అని మీకు చెప్పాం. అంటే పాణిని మహర్షి చెప్పినటువంటి గణములో అది 4. అందుకే ఇక్కడ బ్రాకెట్లో దివాది గణ పక్కన 4 ఇచ్చాం. ఆయన 10 గణాలు చెప్పారు. దాంట్లో మీకు 1, 4, 6, 10 అవి చెబుతున్నాం. ఒకటేమో భ్వాది గణం, 4 దివాది గణం. దివాది గణంలో నృత్తు ధాతువు ఒక ఉదాహరణకి తీసుకున్నాం. యా అనేటువంటిది వికరణ ప్రత్యయం. ఇక్కడ తి తింగ్ ప్రత్యయం. నృత్తు యా తి, నృత్యతి. ఈ స్యన్ ప్రత్యయమేమో పాణిని మహర్షి చెప్పినటువంటి ప్రత్యయము స్యన్. ఈ స్యన్నులో శకారం ఇత్సంజ్ఞక వర్ణం, నకారం ఇత్సంజ్ఞక వర్ణం, అంటే యా మిగులుతుంది. కేవలము అంటే ఈ ప్రత్యయాల యొక్క ఇత్సంజ్ఞక వర్ణాల వల్ల ధాతువులు అనేక మార్పులు రావడం, రాకపోవడం రకరకాలు ఉన్నాయి. స్యన్ ప్రత్యయము అని అనుకుంటే చాలు. దాంట్లో ఉండేది యా అనమాట. దాన్ని బట్టి ఇది దివాది గణము అని మనం గుర్తుపట్టచ్చు అనమాట. ఋతు యా తి నృత్యతి అంటే నృత్యము చేయుచున్నాడు, అయితే నృత్యము చేయుచున్నది స్త్రీనైతే. ఆ విధంగా దీంట్లో కూడా ఈ నృత్ అనే ధాతువు యా అనే వికరణ ప్రత్యయము, ఈ రెండు కలిసి నృత్య. ఈ నృత్య అనే దానికి తీత, అంతి అనేటువంటి ప్రత్యయాలు కలుపుతాం అనమాట. నృత్యతి, నృత్యతః, నృత్యంతి, నృత్యసి, నృత్యథః, నృత్యథ, నృత్యామి, నృత్యావహ, నృత్యావహ. ఈ పైన చెప్పినటువంటి వికరణ ప్రత్యయము అంటే వాదుల్లో చెప్పిన వికరణ ప్రత్యయము షప్, దివాదుల్లో చెప్పిన ప్రత్యయము స్యన్. పాణిని గారు ఈ సంయోగ వర్ణాలని కొన్ని కొన్ని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకు చెప్పారు. మొదటి గణంలో ఆ షప్ ప్రత్యయము చేసినప్పుడు వెనకాల ఉన్న ధాతువులో మార్పులు వస్తాయన్నమాట. సాధారణంగా ఎక్కడైనా గుణం రావాల్సిన గుణం వస్తూ ఉంటుంది. కానీ మొట్టమొదటి ధాతువు ఉదాహరణ. ఆ భూధాతు మీద అనే ప్రత్యయం చేసినప్పుడు ఈ ఉకారానికి గుణం వచ్చి భూ, తర్వాత ఉకారానికి అవ్వ అనే ఆదేశం రావడం వల్ల భవ్వు, భవు ఆగతి భవ అని అవుతుంది అనమాట. మనం భవతి, భవతః, భవంతి అని చెప్తున్నాం. అంటే భూధాతువుని వర్తమాన కాలంలో భవ అని తీసుకోవాలి అని చెబుతున్నాం. ఆ భవ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే అక్కడ ఉన్న ప్రక్రియ అదనమాట, మార్పు. ఈ షప్ అనే ప్రత్యయం చేసినప్పుడు వెనకాలన్న ధాతువుకి దానికి గుణ యోగ్యత ఉన్నట్టయితే గుణం వస్తూ ఉంటుంది అనమాట. ఈ రెండవ గణము ఇప్పుడు మనం చెప్పుకునే దివాదు. ఈ స్యన్ ప్రత్యయం చేసినప్పుడు వెనకాల దానికి గుణము అది రాదేవి. ధాతువు ఎలా ఉందో అట్లా నృత్య ధాతువు యా ప్రత్యయము నృత్యతి అని. గుణం వచ్చే యోగ్యతని ఎందుకన్నానంటే ఆ ధాతువు చివర ఇకారం కానీ ఉకారం కానీ ఉంటే గుణం వస్తుంది. లేదా ధాతువు చివరి వర్ణానికి వెనకాల వర్ణం అక్కడైనా ఇకారం ఉకారం హ్రస్వం ఇకారం కానీ ఉకారం కానీ ఉంటే గుణం వస్తూ ఉంటుంది అనమాట. పైన మనం ఇచ్చిన ఉదాహరణలో పట్టుధాతు అనుకోండి, అక్కడ చివరి ఇకారం ఉకారం లేదు, తర్వాత చివరి వర్ణం ఠకారం, దానికి వెనకాల ఆకారం ఉంది. ఆ ఆకారం కూడా గుణం యోగ్యత కలిగింది కాదు. ఇకారం కానీ ఉకారం కానీ ఉంటే గుణం వస్తుంది అనమాట.
ఊధాతువు తీసుకున్నాం అనుకోండి, చివర ఊకారం ఉంది. అందుచేత దానికి గుణం వచ్చే యోగ్యత ఉంది, గుణం వచ్చింది అనమాట. అట్లాగా ఉంటూ ఉంటాయి. సరే, అది మీకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక తెలుస్తాయి అటువంటివన్నీ. ప్రస్తుతానికి ఒక కొండ గుర్తులాగా ఆ అంటే అది వెనకాల ధాతువుకి గుణం అది కనపడుతూ ఉంటే దాని భువాదులు అనుకోవాలి. యా కనపడుతూ ఉంటే ఇది దివాదులు అనుకోవాలి. అలాగే తుదాదులు పాణిని చెప్పినటువంటి గణాల్లో ఇది ఆరవది అనమాట. ఈ ఆరవ గణంలో తుద్దు ఆ తి అని. తుద్దు ధాతువు, ఆ అనేది వికరణ ప్రత్యయము. ఇది ష అని చెప్పబడింది ప్రత్యయం. ఈ ష ప్రత్యయమే ఆ అంటే దీంట్లో షకారం ఇత్సవంజక వర్ణంగా పోయింది. పైన చూడండి, మొట్టమొదటి దాంట్లో షప్, అక్కడ షకారం ఉంది. రెండవ దాంట్లో స్యన్, దాంట్లో కూడా షకారం ఉంది. ఇప్పుడు మూడవ దాంట్లో ఈ తుదాది గణంలో కూడా షకారం ఉంది. ఈ షకారము ఉన్నటువంటి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట. వాటిని సార్వధాతుకము అని అంటారు. వీటిల్లో సార్వధాతుకములని, ఆర్ధధాతుకములని విభాగం ఒకటి ఉన్నది ధాతువుల్లో. అది ప్రస్తుతం మీకు కొంచెం తెలీదు, తర్వాత చెప్పుకుందాం అది. అంచేత తుద్దు ఆ తి. ఇక్కడ కూడా వెనకాల తుద్దు, తుద్దులో ఉకారం ఉంది, దకారం వెనకాల ఉకారం. ఇక్కడ గుణం రాదనమాట. అలాగే పైన నృత్తులో కూడా తకారాన్ని వెనకాల రుకారం రస్వం ఉంది. అది గుణయోగ్యత కలిగిందే, కానీ అక్కడ గుణం రాలేదు. అంటే మొదటి గణంలో అయితే ధాతువుకి గుణం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండవ గణం మనం చెప్పుకునే దివాది గణం కానీ తుదాది గణం అయితే ధాతువుకి మార్పులు గుణం అది రావన్నమాట. తుద్దు ఆ తి తుదతి. ఈ తుద అనేది తొమ్మిదింటిలోనూ సమానం. తుదతి, తుదత, తుదంతి, తుదసి, తుదత, తుదత, తుదామి, తుదావహ, తుదామహ. తర్వాత ఈ ధాతువులు ఇంతకు ముందే కొన్ని ఆ ఒక్కొక్క గణానికి 10, 15 ధాతువులు మీకు ఇంతకు ముందు పాఠంలో చెప్పడం జరిగింది. వాదులు, అలాగే దివాదులు, తుదాదులు, చురాదులు అక్కడ ఇచ్చాము. కొన్ని కొన్ని ధాతువులు ఊరికే వాటి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనేది ఈ రోజు ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నమాట. చురాదులు తర్వాతది. ఇది వాణిని చెప్పిన వరుసలో 10వ గణం. అంచేతే మొత్తం ఈ 10 గణాలని కలిపి దశగణి అని వ్యవహరిస్తూ ఉంటారు. దశానాం గణానాం సమాహార దశగణి అంటారు. దశగణి అంటే 5 గణాల యొక్క, అదే 10 గణాల యొక్క సముదాయము. దశ అంటే 10 కదా, దశగణి అంటే 10 గణముల యొక్క, 10 గణం అంటే 10 సమూహాల యొక్క సముదాయం. అంటే ఒక్కొక్క సమూహము ఒక్కొక్కలా ఉంటుంది. ధాతువు యొక్క స్వరూపాన్ని ఆయన, ఆ క్రియాపదాల యొక్క స్వరూపాన్ని చూసి ఈ రకంగా విభాగం చేసి ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యయాన్ని చెప్పి ఈ ధాతువుల యొక్క నిష్పాదన క్రమాన్ని వివరించారు పాణిని మహర్షి. సంస్కృత వ్యాకరణంలో విశేషం ఏమిటంటే, ఇంకా ఏ వ్యాకరణంలోనూ మీకు ఆ పదం ఎలా తయారైందో చెప్పరు. మీరు ఉదాహరణకి ఆంగ్ల భాష తీసుకున్నారనుకోండి, వర్తమాన కాలంలో ఏదో ఈజ్ ఉంటుంది, భూతకాలంలో వజ్ ఉంటుంది అనే చెబుతారు అంతే తప్ప ఈజ్ ఎలా తయారైందో వజ్ ఎలా తయారైందో చెప్పడం అనే విధానము ఇంకా ఏ వ్యాకరణానికి లేదు. ఒక సంస్కృత వ్యాకరణంలోనే ప్రతి పదము యొక్క నిష్పాదన క్రమము ఎలా ఉంటుంది అనేది వివరణ ఉంటుంది అన్నమాట. దీన్ని అనుసరించే తెలుగు వ్యాకరణంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే ఈ క్రియాపదముల యొక్క నిష్పత్తిని, ఆ తయారయ్యే క్రమాన్ని తెలుగు వ్యాకరణంలో కూడా వివరించారు, పాణిని వ్యాకరణాన్ని అనుసరిస్తూ అన్నమాట.
ఇప్పుడు చురాది గణం, చురాది గణంలో గణధాతు అంటే చురుధాతువు తీసుకోవచ్చు. చోరయతి అని. గణధాతు అయితే గణయతి. గణ అయ్య ఆ తి. ఇక్కడ విశేషం ఏంటంటే గండు ధాతువు అవతల తి అనేది పరస్మైపద ప్రత్యయం. గణ్ తి. అయితే చురాదుల యొక్క పద్ధతి ఏమిటంటే ప్రతి ధాతువుకి ఈ నిచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. ఈ నిచ్చు ప్రత్యయములో అణకారమిత్ సంజ్ఞక వర్ణం, చకారమిత్ సంజ్ఞక వర్ణం, ఒకల ఈ ఉంటుంది అనమాట. అంటే ఏమైనట్టు గణ్ణ మీద ఈ చేసామనుకోండి గణి అయింది. వెనకాల గుణం వచ్చే యోగ్యత ఉంటే గుణం వస్తుంది. దాని కింద ధాతువు చోర చూస్తే తెలుస్తుంది. అది చుర్రు ధాతువు. చుర్రు ధాతువు మీద ఈ వచ్చింది అనుకోండి, అప్పుడు చుర్రులో ఉకారానికి గుణం వచ్చి చోర్ అయిందనమాట. చోరి, చుర్రు ఈ, చోరి చోరి అనమాట. ఈ నిచ్ అనేటువంటిది ధాతువు యొక్క అర్థం ఏమి మారదు ఇది చేసినప్పుడు. సంస్కృతంలో రెండు రకాల నిచ్చులు ఉంటాయి. నిచ్, ఆ నిచ్చులో ఈ మిగులుతుంది. రెండు రకాలైన నిచ్చులు ఏమిటంటే, ఒకటి అర్థమేమీ మారదు, స్వార్థంలో వచ్చే నిచ్చు. స్వార్థం అంటారు. అంటే ధాతువుకి ఏ అర్థం ఉంటుందో అదే అర్థంలో వస్తుంది. అంటే అంతకంటే అర్థం ఏమీ మారదు దానికి. అది చుర్రు అనే ధాతువుకి దొంగిలించుట అర్థం అనుకోండి. నిచ్చు చేసిన చోరి అని అన్న దొంగిలించడము అంట. గణ్ లెక్కించుట, గణి అన్న లెక్కించుట అనే అర్థం. అంటే చురాదులలో చెప్పబడినటువంటి నిచ్చుకి స్వార్థమైన నిచ్చు అని అంటారు. ఇంకొక నిచ్చు ఉంది, అది ప్రేరణార్థంలో వచ్చే నిచ్చు. అది మనం చాలా బహుశా ఉపయోగం కూడా మీకు తెలిసి ఉండొచ్చు. చదువుచున్నాడు, తెలుగులో చదువుచున్నాడు, చదివించుచున్నాడు, వ్రాయుచున్నాడు, వ్రాయించుచున్నాడు. ఏ? దీనికి ప్రేరణార్థకనిచ్చు అని అంటారు సంస్కృతంలో. పఠతి, చదువుచున్నాడు. ప్రేరణార్థకనిచ్చు చేసినప్పుడు పాఠయతి అని అవుతుంది. చదివించుచున్నాడు. అలాగే లిఖతి, వ్రాయుచున్నాడు. లేఖయతి, వ్రాయించుచున్నాడు. గచ్చతి, వెళ్ళుచున్నాడు. గమయతి, పంపుచున్న, వెళ్ళేటట్టు చేయడం అంటే పంపుచున్న, తెలుగులో పంపడం అంటాం. పంపుచున్నాడు. అలాగే పచతి, వండుచున్నాడు. పాచయతి, వండించున్నాడు. ఇలాగా మనము మరొకరి చేత ఆ క్రియ చేయించడం, దానికి ప్రేరణార్థకము అని అంటారు. అంచేత ప్రేరణార్థక ధాతువు అంటే ప్రేరణార్థకమైన నిచ్చు చేస్తే ఏర్పడేటువంటిది అనమాట. అది ప్రతి ధాతువుకి చేయొచ్చు. ఇది కట్ అయింది. మహోదయ షేరింగ్ పోయింది. అదే 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 కట్ అయింది దాంతో. సరే, అందువల్ల ఏమైందనమాట, ఈ
చురు ధాతువు లేదా ఇక్కడ ఉదాహరణ గణ్ ఇచ్చాము. గణ్ ధాతువు నిచ్చు. గణ్ ఈ అవతల షప్ అంటే వికరణ ప్రత్యయం షప్ అనమాట. అవతల తర్వాత తి. ఈ షప్ వల్ల వెనకాల ఉన్న ఆ ఈ నిచ్చులో ఈ ఉంది, దానికి గుణం వచ్చి ఏ కారము అది అయాదేశం వచ్చి గయ్యి గణ్ గణ్ ఐ అనమాట. గణ్ ఐ ఆ తి గణయతి అవుతుంది. ఈ అయా నిత్య యొక్క రూపం అయాగా కనపడుతూ ఉంటుంది. ఈ అయా అనే దాన్ని బట్టి ఇక్కడ నిత్య ఉంది అని గుర్తుపట్టచ్చు. చోరయతి గణధాతువుకి అయితే గణయతి, చిరు ధాతువుకి చోరయతి, అలాగే కథ ధాతువుకి కథయతి అని. ఇంకా మిగతా సాధారణమే. తీత అంతి, సీతామి అని కలపడం. అయితే ఇక్కడ ధాతువు కొంచెం పొడిగైంది, అంటే పెరిగింది. ఏంటి, గండు ధాతువు అయితే దాని మీద నిచ్చు రావడంతో అవతల మళ్ళీ తర్వాత చెప్పు కలవడంతో గండు గణయ అయిందనమాట. అలాగే చిరు చోరయ అయిందనమాట. వెనకాలైతే తుద్దు అవతల ఆ తుద అంతే, ధాతువుకి ఆ కలిసింది అంతే. అలాగే ఇంత దివాదుల్లోకి వెళ్ళినట్లయితే యా కలిసి ఇక్కడే అయా కలుస్తుంది అనమాట. అంచేత చిరుధాతువుకి అయితే చోరయ, గణుకి గణయ, కత్తుకి కథయ, ఆ విధంగా ఏర్పడతాయి. వాటికి తీత అంతి అని ప్రత్యయాలు కలుపుకోవాలి. చోరయతి, చోరయత, చోరయంతి, చోరయసి, చోరయత, చోరయత, చోరయామి, చోరయావహ, చోరయామ. తర్వాత భూతకాలం. ఇప్పుడు ఈ తీత అంతి, సీతాథ, మీ వహామహ అనేవి వాణిని మహర్షి అన్నిటికీ అవే ప్రత్యయాలు. అంటే వర్తమానమైన, భూతకాలమైన, భవిష్యత్ కాలమైన అన్నిటికీ మొదట ఆ ప్రత్యయాలే చేస్తారు. చేసాక వాటికి మార్పులు వస్తాయి అన్నమాట. ఇది ఆ మార్పులు ఏమొస్తున్నాయో దాన్ని మనం ఇక్కడ చూపించామంటే, ప్రయోగంలో మనకి ఏది కనపడుతున్నాయో ఆ గుర్తుపట్టడానికి వీలుగా ఆ ప్రత్యయాలు ఇక్కడ చూపిస్తున్నాం. ముఖ్యంగా భూతకాలంలో మనము భూతకాలాలు సంస్కృతంలో 3 రకాలు ఉన్నప్పటికీ ఒకటే చెప్పుకున్నాం. భూతకాలం ప్రధానంగా లంగ్ అనే భూతకాలాన్ని చెప్పుకున్నాం. లంగ్ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే లట్టు మీద ఆధారపడి ఉంటుంది ఆ లంగ్ అనేది. అంటే లట్టు తెలిస్తే లంగ్ సులువుగా తెలుస్తుంది అనమాట. అందుకోసం అది ప్రాథమిక దశ కాబట్టి మనం అలాగ గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ లంగ్ అనే దాన్ని పరిచయం చేస్తాం. దీని యొక్క ఆ స్వరూపం ఎట్లా ఉంటుందో చూడండి. భూతకాలం అని అనగానే మనకి ధాతు ముందు ఆ వస్తుంది. ఈ ఆ అనేది లో కూడా తేడా ఉంది, సరే అది తర్వాత చెప్పుకుందాం. తర్వాత ధాతువు, ఏ ధాతువు అయితే ఆ ధాతువు యొక్క స్వరూపం, తర్వాత వికరణ ప్రత్యయము, తర్వాత కాలార్థక ప్రత్యయం. అంటే ఏమైనట్టు, ఏదో ఒక ధాతువు తీసుకున్నాం అనుకోండి, ధాతువు తీసుకున్నాం అనుకోండి, దానికి ముందు ఆ, మొట్టమొదటి ఆతో ప్రారంభమైంది ఆ. ధాతువమో పట్టు, ఆ పట్టు. వికరణ ప్రత్యయం ఆ పఠ వరకు అవుతుంది. కాలార్థక ప్రత్యయం అయితే తి మామూలుగా, అంటే పఠతి దగ్గర తీ ఉంది కదా, దాన్ని మనం భూతకాలంలో చెప్పేటప్పుడు ధాతువుకి ముందు ఆ చేర్చి అపఠతి అయితే ఈ తీలో తీకి బదులుగా తకార పొల్లే ఉంటుంది, అపఠత్. అంటే పఠతిని భూతకాలంలోకి ఉన్నదాన్ని మారిస్తే అపఠత్ అనైంది. అయితే ఒక వర్తమాన కాలంలో అయితే తీలో ఇకారం పోయి తకార పొల్లు ఉంటుంది. అంటే మిగతావన్నీ కూడా మనకి తెలియాలి కదా. దానికి చూడండి, తు తాం అన్, సి తం త, స్ తం త, అం ఆవ ఆమ. ఇప్పుడు
ఇంతకు ముందు తయారు చేసిన భూతకాల స్వరూపము అపఠత్ అన్నాం. అంటే ఆ భూతకాలాన్ని సూచించేది. పఠ ధాతువు ప్లస్ వికరణ ప్రత్యయము అపఠ. దాని తర్వాత ఈ కాల పురుషార్థక ప్రత్యయం. ఇది భూతకాలంలో వచ్చే ప్రత్యయాలు అన్నమాట. ప్రత్యయాలంటే ఏమిటి? ఇంతకు ముందు చెప్పే మీకు తీతస్ తిప్పుతస్జి అనే ప్రత్యయాలకే వీటిని కొన్ని ఆదేశాలుగా లేదా కొన్ని మార్పులు అవి చెప్పడం జరిగిందనమాట. మనకి ప్రయోగంలో ఇది కనపడుతుంది కాబట్టి అవి ఇక్కడ చెప్పడం జరిగింది మీకు. ఎందుకంటే అది చూడగానే ఒక ఫలానాది అని మీరు గుర్తుపట్టడానికి వీలుగా. తు తాం అన్ అన్నది. ఇప్పుడు అపఠ తీసుకుంటే అపఠత్ అపఠ తాం అపఠ అన్ అపఠ అన్ అపఠన్. అలాగే అపఠ సకారము రేఫ విసర్గ. చివరిలో సకారం ఎక్కడున్నా సరే అది విసర్గగా మారిపోతూ ఉంటుంది సాధారణంగా. అంచేత అపఠ అపఠ తం అపఠతం త అపఠత అపఠ అం అపఠం అపఠ ఆవ అపఠావ అపఠామ. ఇప్పుడు ఈ ఆవా ఆవా ఇవ్వడం కూడా ఈ ఆ అనేది పైన ఎలాగైతే ఆమి ఆవహ ఆమహ అని ఇచ్చామో అలా గుర్తు కోసం ఇచ్చినటువంటిదే. మామూలుగా వహాలో ఇక్కడైతే వా ఉంటుంది, మహాకి మాయను. వెనకాల ఆకారం ఉన్నప్పుడు ఆ ఆకారానికి దీర్ఘం వస్తుంది. అంచేత అపఠావ అపఠామ అని చెప్తాం. అపఠత్ అపఠతాం అపఠన్ అపఠ అపఠతం అపఠత అపఠం అపఠావ అపఠామ. మనం భూతకాలంలో ఈ ప్రత్యయాలు మనత్తు తాం అన్ స్ తం త అం ఆవ ఆమ అట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ ఆవా ఆమ దగ్గర మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా సహజంగా అయితే వామ, వర్తమాన కాలంలో వహామహ. వెనకాల అకారం ఉన్నప్పుడు దానికి దీర్ఘం వస్తుంది. అందుకోసం ఆవా ఆమ అని చెబుతున్నాం. అపఠత్ అపఠతాం అపఠన్ అపఠ అపఠతం అపఠత అపఠం అపఠావ అపఠామ. ఇది వాదుల్లో భూతకాలం. ఈ విధంగా దేనికైనా మీరు చెప్పచ్చు. ఇప్పుడు గచ్చతి గమ్ముధాతువుకి గచ్చతి అనుకోండి. అగచ్చత్ అగచ్చతాం అగచ్చన్ అగచ్చ అగచ్చతం అగచ్చత అగచ్చం అగచ్చావ అగచ్చామ. పాధాతు ఉందనుకోండి, పిబతి అని అక్కడ చూపిస్తాం. ఇక్కడ భూతకాలంలో అపిబత్ అపిబతాం అపిబన్ అపిబహ అపిబతం అపిబత అపిబం అపిబావ అపిబామ. అట్లా మీకు ఇంతకుముందు కొన్ని వాయుధాతులు దివాదులు తుదాదులు చురాదులు ఆ వర్తమాన కాలం ప్రథమ పురుష ఎలా ఉందో ఇంతకు ముందు పాఠంలో చూపించాం. అంచేత వాటికి ఈ భూతకాలము ఎట్లా తయారయ్యాలో దీన్ని బట్టి మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. అలాగే దివాదుల్లో నృత్యతి అని ఇచ్చాం. అక్కడ వర్తమానంలో నృత్యతి నృత్యత నృత్యంతి నృత్యసి నృత్యత నృత్యథ నృత్యామి నృత్యావహ నృత్యామహ అని. దానికి భూతకాలం అనృత్య అనృత్యతాం అనృత్యన్ అనృత్య అనృత్యతం అనృత్యత అనృత్యం అనృత్యావ అనృత్యామ. అలాగే తుదధాతు ఆరవ గణం తుదాదులు. దానికి వర్తమానంలో తుదతి తుదత తుదంతి అని. భూతకాలము అతుదత్ అతుదతాం అతుదన్ అతుదహ అతుదతం అతుదత అతుదం అతుదావ అతుదామ. అంటే ఈ 4 గణాల్లోనూ కూడా, 4 గణాలే కాదు మిగతా గణాలు కూడా అంతే, మనం 4 గణాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ 4 గణాల్లోనూ కూడా భూతకాల ప్రత్యయం ఎలా అయితే వర్తమాన కాల ప్రత్యయాలు సమానంగా ఉన్నాయో అదేవిధంగా భూతకాల ప్రత్యయాలు కూడా సమానమే. ఆ మధ్యలో ఉన్న వికరణ ప్రత్యయం వల్ల చిన్న చిన్న మార్పులు ఉంటూ ఉంటాయి. అలాగే
పదవ గణము చురాదులు. అచోరయత్, చోరయతి, చోరయత, చోరయంతి అన్న. చోరయ గణధాతువు గణయ, కథధాతువుకి కథయ, అంతవరకు సమానం. ఎందుకంటే ఆ గణానికి సంబంధించిన ఆ నిచ్చు ప్రత్యయం అనేది స్వార్థంలో ఆ నిచ్చు ప్రత్యయం వచ్చి తర్వాత వికరణ ప్రత్యయము కలిస్తే చిరుధాతువు అయితే చోరయ. వర్తమానం తీ చేర్చి చోరయతి, చోరయత, చోరయంతి అని అంటున్నాం. దానికే భూతకాలంలో అచోరయత్, అచోరయతాం, అచోరయన్, అచోరయ, అచోరయతం, అచోరయత, అచోరయం, అచోరయావ, అచోరయామా అని. అదే గణధాతువు అయితే అగణయత్, అచోరయత్ అంటే దొంగిలించను, చోరయతి వర్తమానం దొంగిలించుచున్నాడు. అలాగే గణయతి లెక్కించుచున్నాడు, కథయతి చెప్పుచున్నాడు. భూతకాలం అగణయత్ లెక్కించను, అగ అకథయత్ చెప్పెను అన్నమాట. అచోరయత్, అచోరయతాం, అచోరయన్, అచోరయ, అచోరయతం, అచోరయత, అచోరయం, అచోరయావ, అచోరయామ. ఇవి భవిష్యత్ కాలంలో ప్రత్యయాలు అవే, కానీ దాన్ని మీకు విడిగా చెప్తాను అన్నాను. ఎందుకంటే దాంట్లో మూల ధాతువు తీసుకోవాలి. భవిష్యత్ కాలంలో ఈ వికరణ ప్రత్యయం మధ్యలో వికరణ ప్రత్యయం వీటికి ఏదో చెప్పు, షా, షన్ను వచ్చేయి, అలా రావు. అక్కడ అక్కడ వేరువేరుగా ఉంటాయి. అందువల్ల ఈ వర్తమాన కాలము, మనం చెప్పుకున్న భూతకాలం, ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంది. వర్తమాన కాలంలో ఏదైతే వికరణ ప్రత్యయం చేసి మనం తీసుకున్నామో, అంటే భూధాతువుకి భవ తీసుకున్నాం, పఠధాతువుకి పఠ, లిఖ్ ధాతు, ఇంకో తుది ధాతువుకి తుద, లిఖ్ ధాతువుకి లిఖ, నృత్తు ధాతువుకి నృత్య, ఇవే భూతకాలంలో కూడా వస్తున్నాయి. అంటే ఈ రెండిటికి బాగా దగ్గర పోలిక ఉందన్నమాట. భవిష్యత్ కాలానికి ఏమవుతుందంటే మొట్టమొదటి ఒరిజినల్గా మూల ధాతువు ఏదో అది తీసుకోవాలి. అది తీసుకుని దాంట్లో కొన్ని మార్పులు వస్తాయన్నమాట. అందుచేత భవిష్యత్ కాలంలో విడిగా మీకు చెబుతాను. సాధారణంగా కొన్ని భవిష్యత్ కాలాలు మీకు చెప్పడం జరిగిందనుకోండి. తర్వాత ఇక అంటే క్రియాపదాల సంగతి అది. మనం నామవాచకాలు, శబ్దాలు అంటున్నాము. ఈ నామవాచకాల్లో ఇంతవరకు మనం అజంత శబ్దాల్లో అకారాంత, ఇకారాంత, ఉకారాంత, రుకారాంత శబ్దాలు చెప్పుకున్నాం. అంటే రామ, బాల ఇత్యాది అకారాంత శబ్దాలు, హరి, కవి, కపి, గిరి ఇకారాంత శబ్దాలు, అలాగే భాను, శంభు, గురు, తరు అనే ఉకారాంత శబ్దాలు, అలాగే ధాతృ, పితృ, భ్రాతృ అనే రుకారాంత శబ్దాలు. వాటిల్లో అవి పుంలింగాలు, అవి చెప్పుకున్నాం. స్త్రీలింగాల్లో రమ, లత, వీణ ఇత్యాది ఆకారాంత శబ్దాలు, గౌరీ, పార్వతి మొదలగు ఈకారాంత శబ్దాలు మాత్రమే చెప్పాం. ఈకారాంతాల్లో స్త్రీలింగాల్లో ఆకారాంతాలు, ఈకారాంతాలే చెప్పుకున్నాం. నపుంసలింగంలో అకారాంతం మాత్రమే చెప్పాం. ఇక్కడ నపుంసకలింగం అంటే మీకు పుస్తకం లేదా పత్రం, తోయం, ఇలాగా అకారాంత నపుంసలింగ, జ్ఞానం, అవి చెప్పడం జరిగింది. నపుంసలింగ శబ్దాల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఒక్కలాగే ఉంటుంది. అదొకటి మనకి సౌకర్యం అన్నమాట. అదే సౌకర్యము, అదే అప్పుడప్పుడు అసౌకర్యం కూడా.
అంటే ఏమిటి? ఆ సౌకర్యాన్ని బట్టి రెండు, అంటే ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ఒకలాగే ఉంటుంది కాబట్టి ఒక సౌకర్యం. ఒక్కొక్కప్పుడు అది ఆ శ్లోకములో లేదా ఆ వాక్యములో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక్కొక్క చోట అది ప్రథమ విభక్తిగా తీసుకోవాలి, దాన్నే ఒక్కొక్క చోట ద్వితీయగా కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది కొంచెం మనం అక్కడ ఉన్నటువంటి ఆ వాక్య యోజన దాన్ని బట్టి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇకారాంత నపుంసకలింగాలు అవి ఎట్లా ఉంటాయో ఇక్కడ చూపిస్తున్నాం ఉదాహరణకి. వారి ఇకారాంత నపుంసకలింగం. వారి, వారిని, వారీడి, వారి, వారిని, వారీడి. వారి అంటే నీరు. ప్రథమ ద్వితీయ ఒకలాగే ఉంటుంది అనుకున్నాం కదా. తర్వాత నుంచి అతః పరం అజాది విభక్తిషు ప్రకృతే నకార యోజనీయ అంటే మీరు విభక్తి ప్రత్యయాల్ని మనము మరుత్ అనే శబ్దం చెప్పినప్పుడు ఆ విభక్తి ప్రత్యయాలు ఎలా ఉంటాయి అనేది అక్కడ చూపించాం. విభక్తి ప్రత్యయాలు మొత్తం 7 విభక్తులకి పాణిని మహర్షి సు ఔజస్ అం ఔట్సెస్ టాభ్యాంభిస్ స్నేభ్యాంభ్యస్ నసిభ్యాంభ్యస్ నస్ ఓస్ ఆం నీ ఓస్ సుప్ అని చెప్పారు. వాటిల్లో ఆ ఇత్సంజ్ఞక వర్ణాలు అవి తీసేసి ఎలా ఉంటాయి అనే దానికి మనం మరుత్తు శబ్దం దగ్గర ఉదాహరణ చూపించాం. ఇప్పుడు స్ ఔ అహ, అం ఔ అహ, ఆ భ్యాం భి, ఏ భ్యాం భ్య, అహ భ్యాం భ్య, అహ ఓహ్ ఆం, ఈ ఓహ్ సు అని ఉంటాయి. దీంట్లో అచ్చు, అచ్చు మొదలుగా కలిగిన ప్రత్యయాలు తృతీయ దగ్గర నుండి, ఎందుకంటే ప్రథమ ద్వితీయ ఎలా ఉంటుందో ఇక్కడ చూపించేశాం. ప్రథమ విభక్తి వారి, వారిని, వారిని. ద్వితీయ విభక్తి మళ్ళీ వారి, వారిని, వారిని. తృతీయ దగ్గర నుండి అచ్చుతో ప్రారంభమయ్యే ప్రత్యయాలు ఉన్నట్టయితే ఈ ప్రకృతికి, ప్రకృతి అంటే మూలం, వారి అనే శబ్దం ప్రాతిపదిక, దానికి నకారాన్ని చేరుస్తూ ఉండాలన్నమాట. అంటే తృతీయలో ఉందనుకోండి ఆ ప్రత్యయం, వారి ఆ నకారం చేస్తే వారినా, రేభ ఉండడం వల్ల నకారం నకారంగా మారింది వారినా. అలాగే చతుర్థి ఏకవచనం ఏ, వారినే. పంచమి ఏకవచనం అహ, వారిణ. షష్ఠీ ఏకవచనం మళ్ళీ అహ, వారిణ. షష్ఠీ ద్వివచనం ఓహ్, వారిణో. షష్ఠీ బహువచనం ఆం, వారిణాం. సప్తమి వారిని, ఈ మళ్ళీ సప్తమి ద్వివచనం ఓహ్, వారినో. అంటే మీకు అజాది ప్రత్యయాలు ఏవేమిటి ఉన్నాయి అనేది గుర్తింపులో ఉన్నట్టయితే తృతీయ ఏకవచనం ఆ, చతుర్థి ఏకవచనం ఏ, పంచమి ఏకవచనం అహ, షష్ఠీ ఏకవచనం అహ, షష్ఠీ ద్వివచనం ఓహ్, షష్ఠీ బహువచనం ఆం, సప్తమి ఏకవచనం ఈ, సప్తమి ద్వివచనం ఓహ్. మీరు మరుత్తు శబ్దం దగ్గర ఇంతకుముందు మీరు చదివారు. ఆ మరుత్తు శబ్దం దగ్గర చూసుకుంటే తెలుస్తుంది. వాటిని మీరు గుర్తుపెట్టుకుని ఉన్నట్టయితే ఇప్పుడే తెలుస్తుంది. ఈ ఈ అచ్చుతో ప్రారంభమయ్యే ప్రత్యయాల దగ్గర అన్నిట్లోనూ ఈ నకారం కలుస్తోందనమాట. తృతీయ వారిణ, చతుర్థి వారిణే, పంచమి వారిణ, షష్ఠీ వారిణ. అదే షష్ఠీలో 3 కూడా వారిణ, వారిణో, వారిణ. సప్తమి వారిని, సప్తమి ద్వివచనం వారిణో. ఇంకా మిగతావి హలాది ప్రత్యయాలు. అంటే భ్యాం, భిహి, భ్యాం,
భ్యః, ఇంకా సప్తమిలో సు, అవే ప్రత్యయాలు. అప్పుడు ఏమవుతుందన్నమాట, అక్కడ కేవలము కలపడమే. తృతీయలో చూడండి, ఏకవచనమేమో ఆ, అచ్చు, కాబట్టి నకారం చేరి వారినా. ద్వివచనం భ్యాం, వారిభ్యాం. బహువచనం బిహి, వారిభిః. అలాగే చతుర్థి వారినే, వారిభ్యాం వారిభ్యః. పంచమి వారిణః, వారిభ్యాం వారిభ్యః. షష్ఠి వారిణః వారిణోః వారిణాం, ఇంతకుముందు చెప్పారు. సప్తమి వారిషు, వారి సు, హరిషులాగా. హరిలో ఇకారం తర్వాత సు ఉంటే సకారం షకారంగా మారింది. అలాగే ఇక్కడ కూడా వారిషు అనమాట. కొంచెం మీరు కాస్త అంటే లాజికల్గా ఆలోచన చేసినట్టయితే ఆ ప్రత్యయాలు గుర్తుండాలి. ప్రత్యయాలు గుర్తుంటే అజాది ప్రత్యయాల్లో నకారము అదనంగా చేరుతోందనమాట. హలాది ప్రత్యయాల్లో ఏముండదు. ఆ మూలం ప్రాతిపదిక వారి ప్రాతిపదిక, దానికి హలాది ప్రత్యయాలు భ్యాం భిహి భ్యా ఇవి కలపడమే. అదిగో చూడండి, ఇక్కడ ఇచ్చాము వారినా, వారిభ్యాం వారిభిః. ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటుందని చెప్పేశాం కదా, పైన ఇచ్చాం వారి వారిని వారిని, వారి వారిని వారిని. అదే తర్వాత తృతీయ దగ్గర నుండి ఇక్కడ ఇచ్చాం వారినా, వారిభ్యాం వారిభిః. చతుర్థి వారినే, వారిభ్యాం వారిభ్యః. వారిణః పంచమి, వారిణః వారిభ్యాం వారిభ్యః. షష్ఠి వారిణః వారిణోః వారిణాం. సప్తమి వారిణి వారిణోః వారిషు. ఒక్క షష్ఠీ బహువచనములో రామాణం హరీణాం, అలాగే ఇక్కడ వారీణాం అని దీర్ఘం వచ్చింది. అదొకటి అడిషనల్గా చూడాలి. తర్వాత సంబోధన హే వారే, హే వారి, హే వారిణి, హే వారిణి. ఈ ద్వివచనం బహువచనము ప్రథమ ద్వివచనం బహువచనంలాగే సంబోధన ఏకవచనంలోనే ఇక్కడ హే వారే, హే వారి అని రెండు రకాలుగా ఉంటుంది. అంటే వారి శబ్దము ఇప్పుడు హే హరే లాగా ఒకసారి ఉంటుంది అనమాట. హరి శబ్దానికి హరే, గురు శబ్దానికి గురో, శంభు శబ్దానికి శంభో సంబోధనలో అవుతాయి. ఆ విధంగా ఇక్కడ వారి శబ్దానికి వారే అని అవుతుంది. ఇంకొకటి వారి అని కూడా ఉంటుంది. హే వారే, హే వారి. ఈ విధంగా అంటే ఇకారాంత నపుంసకలింగ శబ్దం, అలాగే ఉకారాంత నపుంసకలింగ శబ్దం. మధు అనే శబ్దం ఉంది. మధు అంటే తేనె, వారి అంటే నీరు, మీకు అందరికీ తెలుసు. వారిధి అంటే సముద్రం. ఉకారాంత నపుంసకలింగ శబ్దం దగ్గర ఇది కూడా చూడండి, ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఒక్కలాగే ఉంటాయి. మధు మధుని మధుని, మళ్ళీ మధు మధుని మధుని. తర్వాత నుంచి వారి శబ్దం ఎలా అయితే పైన చెప్పామో అదే విధంగా అనంతరం వారి శబ్దవత్ సాధనీయ అన్నాం. అంటే అచ్చుతో ప్రారంభమయ్యే ప్రత్యయాల దగ్గరమో నకారం చేరుతుంది, హల్లుతో ప్రారంభమయ్యే చోట నకారం చేరదు. అంటే ఇక్కడ తృతీయ నుంచి ఇక్కడ ఇచ్చాం చూడండి, మధునా, మధుభ్యాం మధుభిః, మధునే, మధుభ్యాం మధుభ్యః, మధునః మధుభ్యాం మధుభ్యః, మధునః మధునోః మధూనాం, మధుని మధునోః మధుషు. ఇక్కడ చూడండి, భ్యాం భిః, భ్యాం భ్యః, భ్యాం భ్యః. తర్వాత సప్తమి బహువచనం సు. ఇవేమో హల్లుతో ప్రారంభమయ్యే ప్రత్యయాలు కాబట్టి అక్కడ మార్పు ఏమి లేదు. ఆ మధు శబ్దం తీసుకుని దానికి భ్యాం భిః భ్యః అవి కలపడమే. మధుభ్యాం మధుభిః, మధుభ్యాం మధుభ్యః,
మధుభ్యాం మధుభ్య, సప్తమి బహువచనంలో మధుషు. ఇక అచ్చుతో ఉన్న ప్రత్యయాలు అంటే తృతీయ, చతుర్థి, పంచమి ఏకవచనాలు, షష్ఠిలో మూడు కూడా, తర్వాత సప్తమిలో ఏక ద్వివచనాలు, ఇవి అచ్చుతో ప్రారంభమవుతాయి. వీటన్నిటి చోట్ల కూడా నకారము యాడ్ అయింది. మధునా, మధునే, మధునః, మధునః, మధునోః, మధూనాం, మధుని, మధునోః అన్నమాట. ఇలాగా కాస్తంత మనం అబ్జర్వ్ చేసినట్టు. ఎందుకంటే ఇది ఇట్లా ఎందుకు చెబుతున్నాను అంటే, ఎక్కడైనా ప్రయోగంలో వారిణః అని వచ్చిందనుకోండి, ఈ వారిణః అనేది ఏ శబ్దము అని తెలియాలంటే వారి శబ్దము అనుకుంటాం. కానీ వారి శబ్దం ఇకారాంతము అవునా కాదా, లేదా ఒకవేళ మధు శబ్దము మధునా ఉంది, ఇది నకారాంతమా అనే సందేహాలు కలుగుతూ ఉంటాయి. అందుకోసం అనేది చెప్పడం జరిగింది. అంటే వారి, మధు ఇత్యాది నపుంసలింగ శబ్దాల్లో అవతల ప్రత్యయము అజాది ప్రత్యయం అయితే ఈ నకారం కలుస్తుంది, లేకపోతే కలవదు. దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా సంబోధనలో హే మధో, హే మధు, హే మధుని, హే మధుని అంటే వారి శబ్దానికి ఏ వారే, ఏ వారి, ఏ వారిని, ఏ వారిని అన్నట్టుగానే హే మధో, హే మధు, హే మధుని, హే మధుని అని అవుతాయి. తర్వాత కొన్ని క్రితంసారి మీకు కొన్ని బంధువాచక శబ్దాలు చెప్పినట్టున్నాం కదా సంస్కృతంలో. బంధువాచక శబ్దాలు ఈరోజు తినే పదార్థాలు వాటికి సంబంధించి కొన్ని ఇక్కడ చెప్తున్నారు. దీంట్లో మీకు చాలా భాగం తెలిసి ఉంటాయి. ఎందువల్లంటే ఈ సంస్కృత పదాలు మనం తెలుగులో వాడుతూ ఉంటాం తత్సమాలుగా. అందుచేత చాలా భాగం తెలిసిన పదాలు ఉంటాయి. నవనీతం వెన్న, ఘృతం నెయ్యి, క్షీరం పాలు, దధి పెరుగు, తైలం నూనె, ఓదన అన్నం. అన్నం అన్నాం కాబట్టి అన్నం అన్నా కూడా అదే. ఆ? అన్న శబ్దం కూడా సంస్కృత శబ్దమే. సంస్కృతంలో అన్నం అని అనొచ్చు అనమాట. తక్రం మజ్జిగ, రసహ చారు, వ్యంజనం, వ్యంజనం దానికి కూర అని కానీ పచ్చడి అని కానీ అంటూ ఉంటారు. తేమనం, తేమనం అంటే మజ్జిగ పులుసు. చోష్యం అంటే పులుసు. తండులా అంటే బియ్యం. పాయసం, పయహ అంటే కూడా పాలు. క్షీర శబ్దము పాలు, పయహ అనే కూడా పాలు. అయితే పయహ అనే శబ్దానికి నీరు అనే కూడా అర్థం ఉన్నది. ఆ? మనం పాయసం అనేది పాలు అనే అర్థంలో వాడతాం. పయస్సు, పాలుతో తయారు చేసిన పదార్థాన్ని పాయసం అనొచ్చు. పాలుతో చేసింది దేన్నైనా అనొచ్చు, కానీ మనం అన్నిటినీ అలా అంటలేదు. పాయసం అనే దాన్ని ప్రత్యేకించి మనం పరమాన్నము అనేది ఏదైతే వాడతామో దాన్ని పాయసము అని అంటున్నాం. పృథుకాహ లేదా ధానాహ అటుకులు, సోపహ పప్పు, గుడహ బెల్లం, శర్కర అంటే పంచదార, శాకం అంటే కూర, లేహ్యం పచ్చడి. అది ఇక్కడ ఓకే. వ్యంజనం అంటే కూర నేను, లేహ్యం అంటే పచ్చడి అని అంటుంటారు. లిహ ఆస్వాదనే అని ఆస్వాదించడానికి యోగ్యమైన దాన్ని లేహ్యము అని అంటారు. అంటే సాధారణంగా దీన్ని ఏదో పచ్చడి అనే అభిప్రాయంలో వాడుతూ ఉంటారు. ఫలం అంటే పండు. తింత్రిణీ ఫలం ఆమ్లం, చింతపండు అనమాట. ఉపదంశ, నలుచుకోవడానికి మనం ఏదైనా ఉపయోగిస్తాం కదా. ఇప్పుడు మధ్యకాలంలో నలుచుకుంటూ ఉంటాం, లేదా ఇంకొక దాంట్లో నలుచుకుంటూ ఉంటాం. దానికి నలుచుకునే పదార్థాన్ని ఉపదంశము అంటారు.
శలాటు అంటే కాయ, అంటే ఫలం పండు, పండు కాకుండా ఉన్నదాన్ని కాయని మనం శలాటు అని అంటాం. లాజాహ పేలాలు, మూలకం అంటే దుంప, మధురః రుచులు కొన్ని, మధురః తీపి, ఆమ్లః పులుపు, లవణః ఉప్పు, కటుః కారము, కషాయః వగరు, తిక్తః చేదు. మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త భేదాత్ అని ఈ 6 రుచులు పేర్లు అనమాట. పర్పట అంటే అప్పడం, చర్పటి చపాతి, రోటికా రొట్టి, పూరికా పూరి, సార్షపం ఆవకాయ, ఆవతో తయారు చేస్తారు కాబట్టి సార్షం. సర్షపాలంటే ఆవాలు, సార్షపం అంటే ఆవకాయ. గోధూమాహ గోధుమలు, ఆఢకాహ కందులు, చణకాహ శనగలు, ముద్గాహ పెసలు, మాషాహ మినుగులు, రాజమాషాహ బొబ్బర్లు, కులుత్థాహ ఉలవలు, సర్షపాహ ఆవాలు, మేంథికాహ మెంతులు, జీరకం జీలకర్రలు, ధనీయకాహ ధనియాలు, మరీచికా మిరియాలు. ఈ మనం ఇప్పుడు ఈ మిర్చి అని వాడుతుంటాం. వస్తుత ప్రాచీన కాలంలో మనకి కారానికి మిరియాలే ఉండేవి. తర్వాత తర్వాత ఈ మిరపకాయ వచ్చింది అనమాట. అంచేత కారంగా ఉంటుంది కాబట్టి దానికి కూడా అదే పేరు వాడారు. ఆ, మరీచం మిర్చి, హరితి మరీచం అంటే పచ్చిమిర్చి, శుష్క మరీచం అంటే ఎండుమిర్చి, చూర్ణం పొడి. ఏ ఈ చూర్ణం మనం రకరకాల వాటికి పొడి చేసుకుంటూ ఉంటాం. ఆ ఏ పొడైనా చూర్ణం అనొచ్చు. దానికి దేనికి సంబంధించిందో దాన్ని ముందు కలపవచ్చు అనమాట. ఇప్పుడు ఏదో మా ఆడక చూర్ణం అనుకోండి, కంది పొడి అవుతుంది. శనగ చూర్ణం అనుకోండి, శనగ పొడి అవుతుంది. ముద్గ చూర్ణం అన్నాం అనుకోండి, పెసర పొడి అవుతుంది. ఆ విధంగా సర్షప చూర్ణం అన్నాం అనుకోండి, ఆవ పొడి అవుతుంది. అయితే మెంతిగా చూర్ణం అన్నాం అనుకోండి, మెంతి పొడి అవుతుంది. ఆ విధంగా ఈ పొడి అనేది మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు ఉరికే కొన్ని వాక్యాలు ఉదాహరణకి రాసాము. ఇది మీరు మీరు మీ యొక్క అనుభవాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మీరు ఆ వాక్యాలు తయారు చేసుకోవచ్చు. అస్మాకం గృహే అద్య మాత వార్తాక శాకం పచతి. వార్తాకం అంటే వంకాయ. ఈరోజు మా ఇంట్లో మా అమ్మగారు వంకాయ కూర వండుతున్నారు అన్నాడు. నారికేళ వ్యంజనం కరోతి అంటే కొబ్బరి, నారికేళం అంటే కొబ్బరి, కొబ్బరి పచ్చడి చేస్తున్నది. మధురం పాయసం కరోతి, తీయనైన పాయసం చేయుచున్నది. అద్య భోజనే ఆమ్రశలాటు సూపం కరోతి, మామిడికాయ పప్పు భోజనంలో తినడానికి వీలుగా. అద్య ఈరోజు. అలాగే సూప అతీవ ఆమ్ల అస్తి, పప్పు చాలా పుల్లగా ఉన్నది. కించిత్ లవణం న్యూనం అభవతు, కొద్దిగా ఉప్పు తక్కువైంది. అంటే మనకి కావలసిన పదాలు, అవసరం రోజు నిత్యకృత్యం మనం అనుకునేటువంటి పదాలు తెలియడం కోసమని ఈ వాక్యాలు రాశాం. సూపాన్నే పర్పటము ఉపదంసాయ స్వీకరోమి. పప్పు అన్నంలో అప్పడము నలుచుకోవడానికి, కొరుక్కు తినడానికి తీసుకుంటున్నాను. శాకం కించిత్ కటు అస్తి, కూర కొంచెం కారంగా ఉన్నది. దధ్యోదనే నారికేళ వ్యంజనం అతీవ సమ్యక్ భవతి. దధ్యోదనం అంటే దధి ఓదనం. మనం దధ్యోదనం వేరే పదార్థాన్ని మనం దధ్యోదనం అంటున్నాము. మామూలుగా అయితే పెరుగు అన్నాన్ని దధ్యోదనం అనాలి. ఆ పెరుగు అన్నంలోకి కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా తేమనం అతీవ స్వాదు అస్తి, మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంది. అంతే పాయసం పిబామి, చివరిలో నేను పాయసం త్రాగుతాను. గుడధానా పుష్టిం కుర్వంతి, బెల్లము అటుకులు అది చాలా పుష్టిని కలగజేస్తాయి. తక్రం
ఆంధ్రదేశే ఏవ లభ్యతే. మ- మజ్జిగ ఆంధ్రదేశంలోనే ఉంటుంది. అతేవ తక్రం శక్రస్య దుర్లభమితి వదంతి. అది ఇంద్రుడికి కూడా మజ్జిగ కావాలంటే ఇంద్రుడు ఆంధ్రదేశంలో వచ్చి తాగాలి. స్వర్గంలో మజ్జిగ ఉండదన్నమాట. తక్రం శక్రస్య దుర్లభం అని అంటారు. వయం సర్వే రాత్రౌ పూరికాం ఖాదామహా. మేము రాత్రి సమయంలో మేమంతా పూరి తింటాము. పూరికాసు శాకం అవశ్యం భవేత్. పూరి తిన్నాడు, కూర ఉండాలి తప్పనిసరిగా అని. ఇలాగా ఏదో నాకు తోచిన వాక్యాలు కొన్ని మీకు ఉదాహరణకి చూపించాను. ఇలాగ మీరు మీరు మీ యొక్క అవసరాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి వాక్యాలు తయారు చేసుకోవచ్చు. మహోదయ, కటు అంటే చేదు కాదా, కారమా? ఆ కటు అంటే కారం, తిక్త అంటే ఉమ్. చేదు. ఆ. తర్వాత తుదతి అంటే ఏంటి? తుదతి. ఆ, తుదతి. తుద వ్యధనే బాధించుట. తుదతి బాధించుట. అంటే బాధ పెట్టడం. మీకు ఆ, మీకు ఏ, గత వారంలో ఈ ధాతువుల యొక్క అర్థాలతో ఉమ్. ఇచ్చాం. తుద వ్యధ అనే ధాతువు యొక్క మూల ఆ, రూపాలతో ఇచ్చాం. అవును, ఒకసారి అవి చూసుకుంటాను. సరిపోతుంది. ఏ? ఆ. చదివిస్తారా మహోదయ? అదే అదే మీరేమైనా ఇట్లాగా ఈ పదాలు ఉపయోగించి వాక్యాలు చెప్పొచ్చు, లేదా గ్రూప్ లో పెడతా. ఈ ధాతువుల యొక్క రూపాలు. అవి చెప్తాం. ఇప్పుడు ధాతువులు ఇక్కడ ఇక్కడ పఠంతు. భూతకాలంలో కొన్ని ఇచ్చాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అపఠత్, అపఠతాం, అపఠన్, అపఠ, అపఠతం, అపఠత్, అపఠత, అపఠం, అపఠావ, అపఠామ అని ఇచ్చాం. దాంట్లో ఇంకో అదే పదం. అలా చెప్పినప్పుడు గమధాతు ఉందనుకోండి, ఉమ్. గచ్చతి. దీనికి భూతకాల రూపాలు చెప్పొచ్చు. చెప్తారా? చెప్తాను. అహం వదామి. లిఖతి, లిఖతితో చెప్పు. ఎవరు ఒకళ్ళు అగచ్చత్. ఎవరు చెబుతారు అహం నాకు మీరు? ఉమాసుందరి. ఉమాసుందరి చెప్పమ్మా, చెప్పండి. గచ్చతి. ఇప్పుడు గచ్చతి గచ్చతి దానికి భూతకాలం. దానికి భూతకాలం అగచ్చత్, అగచ్చత్, ఆ, అగచ్చన్, అగచ్చః, అగచ్చతం, అగచ్చత, అగచ్చం, అగచ్చావ, అగచ్చామ. ఆ. ఇంకొకళ్ళు ఎవరైనా? పశ్యతి చెప్పచ్చు కదండి. అపశ్యత్, చెప్పండి. అపశ్యత్, అపశ్యతాం, అపశ్యన్, ఆ, ఆ. అపశ్యతః, అపశ్యతం, అపశ్యతః, ఆహా. అపశ్యం, చూడండి, మధ్యమ పురుషం. మధ్యమ పురుషం ఇంకొకసారి. మధ్యమ పురుషం. అపశ్య. అపశ్యతః, అపశ్యః, ఉండదు. అపశ్యః, ఆ, అపశ్యతం, అపశ్యత, ఆ, ఆ, అపశ్యం, అపశ్యావ, ఆ, అపశ్యామ. ఆ. లిఖతి, లిఖతితో చెప్పాలి. తిరుపతికి చెప్పండి ఎవరైనా. అలిఖత్, అలిఖతాం, అలిఖన్, ఆ, ఆ, అలిఖః, అలిఖతం, అలిఖత, ఆ, అలిఖం, అలిఖావ, అలిఖామ. ఆ. పిబతికి చెప్పండి. అపిబత్, ఇంకా అపిబత్, ఎవరైనా? అపిబత్, అపిబతాం, అపిబన్, అపిబహ, అపిబతం, అపిబత, అపిబతం, అపిబతావ, అపిబతామ. ఇక్కడ ఉత్తమ పురుషులో తా ఉండదు. అపిబం, అపిబావ, అపిబామ. అది సహస్ర. ఎవరండి? పచ్చతికి చెప్పండి. अपचत अपचताम अपचन अपचः अपचतम अपचता अपचम अपचाव अपचाम. తర్వాత ఖాదతి. ఇంకోటి ఎవరైనా? అఖాదత్, అర్థమా? అఖాదతాం, అఖాదన్, అఖాదః, అఖాదతం, అఖాదత, అఖాదం, అఖాద, అఖదావ, అఖదామ. కాకు దీర్ఘమే. అఖాద, అఖ
అఖాదం ఖాదావా అఖాదావ అఖాదామ. ఖాదతి. ఖాదతిలో ఖాద దీర్ఘం ఉంది కదా. అవును, ఖాద. అలాగే అలాగే ధావతికి ఎవరు? పద్మ అయ్యగారి ధావతి. అధావత్ అధావతాం ఆ, అధావన్ ఉమ్, అధావతః ఉమ్, అధావః అధావతం ఉమ్, అధావత ఉమ్, అధావం ఉమ్. అధావ అధావ అధావా అధామ అధావావ. ధావా కదా. ధావాలో ఒక వావు అధావావ ఉంది. అధావావ అధావామ. అధావావ అధావామ. ఆ, ఎవరు ఇంకా? చలతి ఏమండి? దీంట్లో ఐఫోన్ 7 గారు ఎవరు? ఐఫోన్ 7 అని ఉంది, దాంట్లో పేరు లేదు. నేను సార్ చెప్పండి, ఏది చెప్పాలి? చలతి చెప్పండి. ఉం? చలతికి అచలత్ అచలతాం ఆ, చలన్ ఉమ్, అచల ఆ, అచలతం ఆ, అచలత ఉమ్, ఆ, అచలం అచలావ అచలామ. ఆ. సరే. ఇట్లాగా మీకు ఇంతకు ముందు మీకు కొన్ని పాఠాల్లో అవి ఇవ్వడం జరిగింది. అది మీరు ఇప్పుడు ఒక నిమిషము. ఈసారి ఇక్కడ చూడండి. ఇక్కడ కనపడుతున్నది కదా మీకు. కనిపిస్తోంది కనిపిస్తోంది. కనిపిస్తుంది కనిపిస్తుంది ఆ, ఇక్కడ ధాతువులు ఉన్నాయి. వాటిని చూసి చెప్పండి. ఎవరు ముందు ఎవరు చెప్తారు? నేను చెప్తా. అహం నేను చెప్తాను. చెప్పమ్మా. చెప్పండి. ఉమాసు. ఉమాసుందరి చెప్పండి. భవతి భవతః భవంతి అంటే చెప్పద్దు, 9 కాదు, భూతకాలం చెప్పండి. భూతకాలం. అభవత్ ఆ, అభవతాం అభవన్ అభవః అభవతం అభవత అభవం అభవావ అభవామ. నెక్స్ట్ జయతి చెప్పండి ఎవరైనా, ఇంకొకడు. నేను చెప్తానండి. అహం వదామి. చెప్పమ్మా. అజయత్ అజయతాం అజయన్ అజయః అజయతం అజయత అజయం అజయావ అజయామ. ఇంకొకళ్ళు ఏమండి? వహతి ఇందాక ఎవరు చెప్తా అన్నారు, చెప్పండి. నేను చెప్తానండి. చెప్పమ్మా. వహతి కదండి. అవహత్ అవహత్ అవహన్ తర్వాత అవహః అవహతం అవహత అవహతం అవహం అవహం అవధ అవహావ అవహామ. అంతే, అవహామ. రైట్. అవహామ. తర్వాత ఇంకొకళ్ళు గౌరీ ఆకేళ్ళ వర్షతికి చెప్పండి. మహోదయ.
अवर्षत् अवर्षताम् अवर्षन् अवर्षः अवर्षतम् अवर्षत अवर्षम् अवर्षाव अवर्षाम. వరలక్ష్మి గారు చెప్పండి. హరతి, హరతికి చెప్పండి. హరతి అండి. అహరత్ ఆహరతాం అహరత్ అహరహ అహరహ అహరతం అహరత అహరం అహరావ అహరామ. సమీచీనం. తర్వాత ఇంకొకళ్ళు ఎవరు? దివ్యతికి చెప్పండి. ఎవరు చెప్తున్నారు? నేను చెప్తానండి. చెప్పండి. అదీవ్యత్ అదీవ్యత్ అదీవ్యతం అదీవ్యన్ అదీవ్యతః అదీవ్యః అదీవ్యః అదీవ్యతం అదివ్యత అదివ్యం అదివ్యతావ అదివ్యతామ అదీవ్యావ అదీవ్యావ అదీవ్యామ వ్యామ అంతే. లక్ష్మీనారాయణ గారు నృత్యతి అక్కడ నృత్యతి ఇంతకు ముందు అక్కడ చెప్పేసాం కదా. త్రస్యతి చెప్పండి. అత్రస్యత్ అత్రస్యతాం అత్రస్యతం అత్రస్యత అత్రస్యః అత్రస్యతం అత్రస్యత అత్రస్యాం అత్రస్యం అత్రస్యావ అత్రస్యామ. అంటే ఇక్కడ ఎదురుకుండా మీకు అవి లేవు. అంటే అక్కడ పరిచయం అయ్యాయి కదా, చెప్పేయగలరని ఇంకా అది చూపించట్లేదు. అది అంటే ఇక్కడ ధాతువు లిస్ట్ ఇక్కడ ఉంది కదా అని ఇది పెట్టారు. ప్రథమలో అత్రస్యత్ అత్రస్యతాం అత్రస్యన్ అన్నమాట. సరే. సహస్ర మృష్యతి అమృష్యత్ అమృష్యతాం అమృష్యన్ అమృష్యః అమృష్యతం అమృష్యత అమృష్యం అమృష్యావ అమృష్యామ. తర్వాత ఇంకోళ్ళు ఎవరైనా పుష్యతికి చెప్పండి. ఎవరో చెప్పండి, పర్వాలేదు. చెప్పండి. ఎవరు ఉండండి. ఎవరు? గాయత్రీ దేవి ఎవరు చెప్పండి. గాయత్రీ దేవి ఎవరు చెప్పండి. నమస్తే చెప్పమ్మా. మృష్యత మహోదయ. అమృష్యత్ అమృష్యతాం మృష్యతి అయిపోయింది. కింద పుష్యతి పుష్యతి పుష్యత్ అపుష్యత్ అపుష్యతాం అపుష్యన్ అపుష్యః అపుష్యతం అపుష్యత అపుష్యం అపుష్యావ అపుష్యామ. తర్వాత సుష్యతి చెప్పమ్మా. అశుష్యత్ అశుష్యతాం అశుష్యత అశుష్యత్ అశుష్యతాం అశుష్యన్ అశుష్యః అశుష్యతాం అశుష్యత అశుష్యం అశుష్యావ అశుష్యామ. తర్వాత పద్మ శ్లిష్యతి. అశ్లిష్యత్ అశ్లిష్యతాం అశ్లిష్యన్ అశ్లిష్యః అశ్లిష్యతాం అశ్లిష్యత అశ్లిష్యం అశ్లిష్యావ అశ్లిష్యామ. తర్వాత ఎవరైనా దుష్యతికి అహం వదామి. చెప్పండి. అదృశ్యత్ అదృశ్యత్ అదృశ్యతాం అదృశ్యన్ అదృశ్యః అదృశ్యతం అదృశ్యత అదృశ్యం అదృశ్యావ అదృశ్యామ. దు ఉకారం అరుకారం చెప్పట్లేదు కదా. దు అరుకారం కాదు. అరుకారం చెప్పానా? మళ్ళీ చెప్తాను. దృశ్య అదృశ్యత్ అదృశ్యతాం అదృశ్యతన్ అదృశ్యః అదృశ్యన్ అదృశ్యః అదృశ్యతం అదృశ్యత అదృశ్యం అదృశ్యావ అదృశ్యామ. తర్వాత నశ్యతికి అనశ్యత్ అనశ్యతాం అనశ్యత్ అనశ్యతాం అనశ్యన్ అనశ్యః అనశ్యతం అనశ్యత అనశ్యం అనశ్యావ అనశ్యామ.
తర్వాత ఇంకోళ్ళు ఎవరైనా తృప్యతి. మహోదయ దృశ్యత్ కూడా అలాగే చెప్పడమేనా? అదృశ్యత్ అనే? దృశ్య వేరు, అది పశ్యతి కదా. దృశ్యధాతువుకి పశ్యతి, అపశ్యత్ అపశ్యతాం అపశ్యత్, అది. అవును చెప్పేశారు. ఎవరైనా తృప్యతికి చెప్పండి. లక్ష్మీనారాయణ గారు చెబుతారా? చెప్పండి. అతృప్యతాం అతృప్యన్, అతృప్యః అతృప్యతం అతృప్యత, అతృప్యం అతృప్యావ అతృప్యామ. రైట్, సమీచీనం. తర్వాత కుప్యతికి ఎవరైనా? ఎవరు? సహస్ర చెప్పండి. సార్ ఏం చెప్పాలి? అదే కుప్యతి. అకృప్యత్ అకృప్యతాం అకృప్యన్ క్రూ కాదు, క్రూ కాదు, రేఫ కాదు, కు కు కోపము. అకుప్యత్ అకుప్యతాం అకుప్యన్ అకుప్యః అకుప్యతం అకుప్యత అకుప్యం అకుప్యావ అకుప్యామ. ఇక్కడ ఈ ధాతువులు ఇక్కడతో అయిపోయినట్టున్నాయి. సరే, ఇలాగ మీరు ఏం చేస్తారంటే ప్రయత్నం చేయాలి. వాక్యాలు చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే మీకు చాలా ధాతువులు చెప్పడం అయిపోయింది. చాలా ధాతువులు అంటే ఏమిటి? ఈ 4 గణాల్లో సుమారుగా ఒక 30 ధాతువులైనా పరిచయం అయ్యాయి. వీటికి వర్తమాన కాలము భూతకాలము పరిచయం అయింది. అందుచేత మీరు ఏదో ఒక చిన్న ఇతివృత్తాన్ని ఒక చిన్న కథలా తీసుకొని ఏదైనా జరిగిన సంగతిని కానీ ఏదో దాని గురించి భూతకాలంలో ముందు వర్తమాన కాలంలో రాయటం, మళ్ళీ దాన్ని భూతకాలంలోకి మార్చడం, ఆ విధంగా మీరు అభ్యాసం చేయాలి. ఒక 10 వాక్యాలు మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ కింద ఏం చేస్తారంటే ఏదో ఒక 10 వాక్యాల్లో ఒక కథ కావచ్చు, లేదా ఏదైనా దేని గురించి అయినా కావచ్చు, ఉగాది పండుగ లేదా శ్రీరామనవమి లేదా ఇంకొకటి ఏదో ఒకటి మీకు తోచినటువంటిది ఒక దాని గురించి వరుసకు ఒక 10 వాక్యాలు రాయండి. అది వర్తమాన కాలంలో రాసి దాన్ని భూతకాలంలో మార్చినా సరే, లేదా వర్తమాన కాలం ఇంతకుముందు పరిచయమే కాబట్టి కొన్ని కొత్తగా భూతకాలంలో రాయండి. అలాగా 10 వాక్యాలు కానీ 15 వాక్యాలు ఎంతమంది రాస్తారో అలా రాసి పెట్టినట్టయితే మీకు అలవాటు అవుతుంది. నెక్స్ట్ దాంట్లో ఏం చేద్దామంటే మళ్ళీ వారం ఏం చేస్తారంటే మీరు ఈ ధాతువులు అన్నీ బాగా గుర్తుపెట్టుకుని ఏదో ఒకటి మీరు క్లాసులో చెప్పాలి. 10 వాక్యాలు ఒక్కొక్కళ్ళు ఆ విధంగా అనుకోండి. క్లాసులో మీ చేతి చెప్పిస్తాను. తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేటువంటి దాంట్లో దానికి సిద్ధంగా మీరు ప్రిపేర్ అయ్యండి. ప్రిపేర్ అయ్యండి అంటే ఎందుకు అంటున్నారంటే మనం వాక్యం చెప్పాలి అంటే దాంట్లో ఏదో ఒక కర్త, కర్మ, క్రియ, అలాగే ప్రదేశం, ఇలా రకరకాల విభక్తులు వాడవలసిన అవసరం ఉంటుంది. అందుచేత నేను ఇది చెప్పాలి అని అనుకుని మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక దాని గురించి ఆలోచించుకుని క్లాసుకు రండి. క్లాసులో మీరు సుమారుగా ఒక్కొక్కళ్ళు ఒక 10 వాక్యాలు చెప్పాలి అని అనుకోండి. సరే, ఇక్కడితోటి ఈ క్లాసు ముగిద్దాము. మహోదయ